అందరికీ స్వాగతం. ఒకసారి ఊహించుకోండి, కిరోసిన్ లేక ఆరిపోయిన ఒక పాత లాంతరు. అర్ధరాత్రి దానంతటా అదే వెలుగుతోంది. కాని ఆ వెలుగు సాధారణమైనది కాదు. కాదు, ఎర్రగానో పచ్చగానో కాదు, చిక్కటి నీలిరంగులో ఉంది. అసలిది ఎలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్న చుట్టూ వైకోం ముహమ్మద్ బషీర్ మానవ సంబంధాల గురించి, భయం గురించి, కరుణ గురించి ఒక అద్భుతమైన కథను అల్లారు. అవును, ఈరోజు మనం ఆయన రాసిన నీలివెలుగు కథలోని లోతుల్ని పరిశీలిద్దాం. అసలు ఆ నీలివెలుగు ఒక దెయ్యమా లేక మనస్సులోని భ్రమణా? మీరడిగిన ఆ ప్రశ్నతోనే కథ మొదలవుతుంది. చూడండి, ఇది కేవలం ఒక దెయ్యం కథలాగా అనిపించినా అంతకంటే చాలా ఎక్కువ. రచయిత మన ముందు ఒక సవాలుంచుతారు. దీనికి నా దగ్గర తార్కిక వివరణ లేదు, మీరే తేల్చుకోండి అన్నట్టుగా. సరిగ్గా. తర్కం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మానవ అనుభవం, భావోద్వేగం, నమ్మకం అనే ఒక పెద్ద ప్రపంచం మొదలవుతుంది. ఆ ప్రపంచంలోకి మన ప్రయాణం ఈరోజు. అవును, కథకుడు, ఒక దెయ్యం, ఒక పాడుబడిన ఇల్లు, ఈ మూడింటి మధ్య నడిచే ఆ అసాధారణ బంధాన్ని విశ్లేషిద్దాం. సరే, అయితే ముందుగా మన కథానాయకుడితో మొదలు పెడదాం. ఇతను ఒక నిరంతర అన్వేషకుడు. అంటే ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండలేడు. అవును, అద్దేళ్ల కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇది ఇతరుల తప్పు కూడా కాదట, తన సున్నితమైన స్వభావం వల్లేనట. ఈ ఒక్క మాట అతని పాత్ర గురించి చాలా చెప్తుంది కదా. ఖచ్చితంగా. అతను ప్రపంచాన్ని చాలా లోతుగా ఫీలయ్యే వ్యక్తి అనిపిస్తుంది. బహుశా అందుకే అతనికి సాధారణ జీవితం అంతగా నచ్చదేమో. దానికి తోడు ఆ కాలంలో ఇళ్ల కొరత విపరీతంగా ఉంది. అద్దెలైతే ఆకాశాన్ని అంటున్నాయి. నిజమే. ఆ నిస్సహాయ పరిస్థితిలోనే అతనొక ఇంటిని కనుగొంటాడు. ఆ ఇల్లు కథలో మరో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది కేవలం 4 గోడల నిర్మాణం కాదు. కానే కాదు, అదొక సజీవమైన ఉనికిలా అనిపిస్తుంది. అవును. ఆ ఇంటి వర్ణన చూడండి. పట్టణానికి దూరంగా, ప్రశాంతంగా, ఒంటరిగా ఉంటుంది. ఆ పాత అద్దెకు బోర్డు వేలాడుతూ కనిపిస్తుంది. ఆ ఇంటి ఆవరణలో పాత రాతిగోడతో ఉన్న బావి, చుట్టూ చెట్లు, ఇరుగుపొరుగు ఎవరూ లేకపోవడం. ఒక రచయితకు ఇంతకంటే ప్రశాంతమైన ప్రదేశం ఇంకేం కావాలి? నిజమే. ఆ ఇంటి నిర్మాణం కూడా రచయిత చాలా వివరంగా చెప్తారు. కింద 4 గదులు, పైన 2 గదులు, ఒక బాల్కనీ. ఈ వివరాలన్నీ ఎందుకంటే ఆ ఇంటిని మన కళ్ల ముందు నిలబెట్టాలని రచయిత ప్రయత్నిస్తున్నారన్నమాట. కథకుడు ఆ ఇంటిని చూడగానే ఇదే నా స్వర్గం, ఇక్కడే రాసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. నాకిక్కడ బాగా నచ్చిన విషయమేంటంటే అతను ఆ ఇంటిని ఒక అందమైన స్త్రీతో పోలుస్తాడు. అవును, అది చాలా ఆసక్తికరమైన పోలిక. సాధారణంగా పాతిళ్ళు అంటే పాడుబడిన భవనంలా చూస్తాం. కాని అతని దృష్టికోణం ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఆ ఇంటిపై అతనికి తక్షణమే ఒక అనుబంధం ఏర్పడింది. అందువల్లే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అప్పు చేసి 2 నెలల అడ్వాన్స్ కట్టేస్తాడు. ఇంట్లోకి మారిపోతాడు. ఒక కొత్త హరికేన్ లాంతరు కూడా కొంటాడు. ఆ లాంతరు, అది కథలో చాలా ముఖ్యమైన వస్తువు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కరెక్ట్. ఇక ఇంట్లోకి మారిన తర్వాత అతని ఆనందానికి హద్దులుండవు. అతను కనే కలలు చూడండి. బావి దగ్గర కూర్చుని స్నానం చేయడం, గులాబీలు, మల్లెలతో నిండిన తోటను పెంచడం, ప్రశాంతంగా రాసుకోవడం, ఇవన్నీ ఒక సాధారణ జీవితం కోసం అతను ఎంతగా తప్పిస్తున్నాడో చూపిస్తాయి. ఒక రకంగా అతను ఆ ఇంట్లో తన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. తన సామాన్లన్నీ ఇంట్లోకి తెచ్చుకుంటాడు. గ్రామఫోన్, రికార్డులు, పుస్తకాలు. ఆ క్షణంలో ఎంతో గర్వంగా, స్వతంత్రంగా ఫీలవుతాడు. ఆహా, గృహప్రవేశానికి అనేక భాషలకు చెందిన గాయకుల పాటలు పెట్టాలని అనుకుంటాడు. దీన్ని బట్టి కళ, సంగీతం అతని జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కరెక్ట్. ఆ కళ, ఆ సంగీతమే కదా తరువాత భార్గవితో అతని బంధానికి పునాది వేస్తోంది. అవును, కాని ఆ బంధం ఏర్పడటానికి ముందు ఆ ఇంట్లోని మరో కీలకమైన, అంటే ఒక విషాదకరమైన అంశంపై అతని దృష్టి పడుతుంది. ఆ బావి. ఆ బావి పొదలతో కప్పబడి ఉంటుంది. నీళ్లున్నాయో లేవో కూడా సరిగ్గా కనిపించదు. అతను ఒక రాయి వేసి చూస్తాడు. నీళ్లలో పడిన శబ్దం, దాని ప్రతిధ్వని వినబడుతుంది. ఆ బావి కేవలం నీటి వనరు కాదు, అదొక రహస్యానికి, ఒక విషాదానికి ప్రవేశద్వారంలా మారుతుంది. ఇక ఇక్కడ్నుంచే కథ కొంచెం ఉత్కంఠగా మారుతుంది. అవును. ప్రశాంతమైన జీవితం కోసం వచ్చిన అతనికి మొదటి షాక్ పోస్ట్మ్యాన్ రూపంలో తగులుతుంది. ఆ ఇంటిని చూడగానే అతను భయంతో వణికిపోతాడు. అయ్యో, ఈ ఇంట్లోకి దిగారా? ఇక్కడొక దెయ్యముంది అని హెచ్చరిస్తాడు. కేవలం హెచ్చరించడమే కాదు, వివరాలు కూడా చెబుతాడు. ఆ బావిలో దూకి ఒక అమ్మాయి చనిపోయిందని,
రాత్రుళ్ళు వింత శబ్దాలొస్తాయని, తలుపులు వాటంతటవే కొట్టుకుంటాయని, ఇలా చాలా భయపెడతాడు. ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుంది. హోటల్ యజమాని రాత్రి భోజనం పంపడానికి ఒప్పుకోడు. బ్యాంకు గుమస్తాలు కూడా అతన్ని చూసి జాలిపడతారు. ఆ ఇంట్లో దెయ్యముందని, ముఖ్యంగా మగవాళ్లనే టార్గెట్ చేస్తుందనే వదంతి ఊరంతా పాకిపోతోందనమాట. అయితే నాకొక సందేహం. కేవలం అద్దె డబ్బులు పోతాయనే కారణంతో ఒక దెయ్యమున్న ఇంట్లో ఉండటానికి సిద్ధపడటం ఇది కొంచెం విచిత్రంగా లేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. పైకి చూస్తే అది డబ్బు గురించే అనిపిస్తుంది. కాని బషీర్ ఇక్కడ మానవ నైజాన్ని చాలా లోతుగా చూపిస్తున్నారు. అంటే మనకు ఎదురయ్యే పెద్ద సమస్యలను కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలతో సర్ది చెప్పుకుంటాం. అయ్యో, అడ్వాన్స్ కట్టేశానే అనేది ఒక సాకు మాత్రమే. మరి అసలు కారణం ఏమయ్యుంటుంది? అతనిలోని రచయితకు, అతని సున్నితమైన స్వభావానికి ఈ రహస్యం ఒక సవాలుగా, ఒక ఆకర్షణగా అనిపించి ఉండవచ్చు. తెలియని దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం భయాన్ని మించిపోయింది. ఆ తరువాత ఆ దెయ్యం వెనుక ఉన్న కథ తెలుస్తుంది. ఆమె పేరు భార్గవి. 21 ఏళ్ల BA గ్రాడ్యుయేట్. ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. కాని అతను ఆమెను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తీవ్రమైన బాధను తట్టుకోలేక తన ప్రియుడు పెళ్లి జరిగిన రాత్రే ఆమె ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ కథ తెలిసిన తర్వాత కథకుడిలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఇది కథలోనే ఒక కీలకమైన మలుపు. నిజమే. అంతవరకు దెయ్యంగా ఉన్న ఒక భయంకరమైన రూపం ఇప్పుడు భార్గవి అనే ఒక అమాయకమైన, మోసపోయిన అమ్మాయిగా మారింది. ఆమె కథ వినగానే అతని భయం మాయమై దాని స్థానంలో సానుభూతి, జాలి చోటు చేసుకున్నాయి. మనేది మనకు తెలియని దారి నుండి పుడుతుంది. కథకుడికి భార్గవి కేవలం ఒక దెయ్యంగా ఉన్నంతవరకు భయం ఉంది. ఎప్పుడైతే ఆమె కథ, ఆమె బాధ అతనికి తెలిసిందో ఆమె ఒక బాధిత వ్యక్తిగా మారింది. సరిగ్గా ఆ అవగాహనే భయాన్ని కరుణగా మార్చేసింది. ఇది కేవలం దెయ్యాల కథలకే కాదు, మన నిజ జీవితంలో మనం అపార్థం చేసుకునే మనుషులకు, పరిస్థితులకు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత అతను చేసే పని ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మంత్రాలు, తంత్రాలు అని ఏ హడావిడి చేయడు. అతను నేరుగా భార్గవితో మాట్లాడతాడు. గదిలో ఒంటరిగా నిలబడి గట్టిగా సంభాషణ మొదలుపెడతాడు. అది కూడా ఒక ఆజ్ఞలా కాదు, ఒక విన్నపంలా ఉంటుంది. భార్గవి, నా పేరు. నేనొక పేద రచయితను. నాకు ఉండటానికి ఇల్లు లేదు. దయచేసి నన్నిక్కడ ఉండనివ్వు. నన్ను భయపెట్టకు అని ఎంతో సున్నితంగా అడుగుతాడు. ఆమెను ఒక శత్రువులా కాకుండా ఆ ఇంటికి యజమానిగా గౌరవిస్తాడు. అంతేకాదు, ఒక ఒప్పందం కూడా ప్రతిపాదిస్తాడు. మనము శాంతియుతంగా కలిసి ఉందాం. నేను రాసే కథలు నీకు వినిపిస్తాను. నా దగ్గర మంచి సంగీతముంది, అది నీకోసం ప్లే చేస్తాను అంటాడు. ఈ ఇంటిని మనం పంచుకుందాం అని చెప్పి కింది అంతస్తు తనది, పై అంతస్తు ఆమెది అని ఇంటిని గౌరవప్రదంగా విభజిస్తాడు. ఇది అద్భుతం కదా? అద్భుతం మాత్రమే కాదు, చాలా లోతైన ఫిలాసఫీ ఉందిందులో. కరెక్ట్. ఘర్షణ ఎప్పుడూ భయాన్ని పెంచుతుంది. కాని అతను ఘర్షణకు బదులుగా సహజీవనాన్ని ఎంచుకున్నాడు. ఆమె బాధను అర్థం చేసుకుని. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు, ద్వేషాన్ని వదిలేయ్ అని ఒక స్నేహితుడిలా సలహా ఇస్తాడు. ఒక దెయ్యాన్ని వెళ్లగొట్టే బదులు దానితో స్నేహం చేయడానికి ప్రయత్నించడం, ఇదే ఈ కథలోని ఆత్మ. అవును. ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఆ మొదటి రాత్రి చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. అతను గాఢంగా నిద్రపోతాడు. ఉదయం ఎలాంటి హాని లేకుండా మేల్కొంటాడు. అప్పట్నుండి ఒక దినచర్య మొదలవుతుంది. అతను గ్రామఫోన్లో పాటలు పెట్టినప్పుడల్లా భార్గవి, ఇప్పుడు వినబోయేది సైగల్ పాట అని బిగ్గరగా ప్రకటిస్తాడు. తను రాసే కథల గురించి ఆమెతో చర్చిస్తాడు. అతను తన మాటను నిలబెట్టుకుంటాడు. ఆవరణలో ఒక అందమైన తోటను పెంచి అందులో పూసిన మొదటి పువ్వులను భార్గవికే అంకితం చేస్తాడు. అతని స్నేహితులు వచ్చి రాత్రి బస చేసినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదు. అతను చూపిన దయ, సానుభూతి ఒక అదృశ్య కవచంలా అతన్ని కాపాడుతున్నట్లనిపిస్తుంది. అంటే భయంపై కరుణ సాధించిన విజయమిది. కానీ మనుషులం కదా, కాలం గడిచే కొద్దీ అన్నీ మర్చిపోతాం. నిజమే. రోజులు గడిచే కొద్దీ కథకుడు భార్గవితో మాట్లాడటం నెమ్మదిగా మానేస్తాడు. ఆమె ఉనికికి అలవాటు పడిపోతాడు. ఆమె ఇక ఒక దయ్యం కాదు, ఆ ఇంటి వాతావరణంలో కలిసిపోయిన ఒక జ్ఞాపకంలా, ఒక నిశ్శబ్ద స్నేహితురాలిలా మిగిలిపోతుంది. ఇది చాలా సహజమైన పరిణామం కదా. ఒకప్పుడు అసాధారణంగా అనిపించిన విషయం రోజూ చూస్తుంటే సాధారణమైపోతుంది. అవును. కాని కథ ఇక్కడితో అయిపోదు. అతను ఎప్పుడైతే ఆమెను మరవడం మొదలుపెట్టాడో అప్పుడే కథలో అసలైన సంక్షోభం వస్తుంది. ఒక రాత్రి అతను తీవ్రంగా రాసుకుంటున్నప్పుడు
ఆ లాంతరు మసకబారడం మొదలవుతుంది. ఆ లాంతర్ ఒత్తి దానంతటా అదే అసహజంగా పొడవుగా పెరిగి మంట తగ్గిపోతుంది. ఎన్నిసార్లు సరిచేసినా అదే జరుగుతుంది. చివరికి కిరోసిన్ అయిపోయి దీపం పూర్తిగా ఆరిపోతుంది. చిమ్మ చీకటి. ఆ చీకటి అతనిని భార్గవిని కలుపుతున్న బంధం బలహీనపడడానికి ఒక ప్రతీకలా అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఆ చీకటి అతన్ని ఇంట్లోంచి బయటికి పంపుతుంది. కిరోసిన్ కోసం అప్పు అడడానికి బయటికి వెళ్తాడు. కాని అతని పని జరుగుదు. నిరాశతో అర్ధరాత్రి తిరిగొస్తాడు. దారి మొత్తం పొగమంచుతో నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడతని మనసులో చెప్పలేని విచారం, ఒక రకమైన అపరాధ భావన కలుగుతాయి. బహుశా తాను భార్గవిని నిర్లక్ష్యం చేశాననే భావన కావచ్చు. కావచ్చు. ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ అతనొక వింత దృశ్యాన్ని చూస్తాడు. తన గది కిటికీలోంచి వెలుతురు వస్తుంది. ఇది అసాధ్యం. లాంథర్లో చుక్క కిరోసిన్ లేదు, ఇంట్లో అగ్గిపెట్టకూడా లేదు. మరి ఆ వెలుతురెక్కడిది? ఇంటి తలుపుకు వేసిన తాళం కప్ప అతన్ని చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తోంది. ఈ వర్ణన ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తోంది. అతను వణుకుతున్న చేతులతో తలుపు తెరుస్తాడు. లోపల గది మొత్తం ఒక అద్భుతమైన నీలికాంతితో నిండిపోయుంటుంది. అతను కొన్న ఆ హరికేన్ లాంతరు చిక్కటి నీలి మంటతో వెలుగుతోంది. ఆ దృశ్యం చూసినప్పుడు కథకుడికి భయం కలగదు. బదులుగా ఆశ్చర్యం, వెచ్చదనం, కృతజ్ఞత ఇలాంటి భావనలు కలుగుతాయి. ఇక్కడే కథ పతాకస్థాయికి చేరుకుంటుంది. లాంతరు ఎవరు వెలిగించారు? ఆ నీలిరంగు కాంతికి అర్థమేమిటి? దీనికి హేతుబద్ధమైన సమాధానం లేదు, ఉండదు కూడా. బషీర్ మనకు సమాధానమివ్వరు, ఒక అనుభూతిని మాత్రమే ఇస్తారు. అంటే భార్గవి అతనికి ఎప్పుడూ హాని చేయలేదు. అతను ఆమెను మర్చిపోయినప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు ఆమె అతనికి దారి చూపింది. ఆ నీలి వెలుగు శత్రుత్వానికి గుర్తు కాదు. అది శాంతికి, క్షమకు, ఒక అతీతమైన బంధానికి ప్రతీక. అవును, మనం ఇతరులకు చూపిన దయ తిరిగి మనకు అవసరమైనప్పుడు ఊహించని రూపంలో మనల్ని చేరుకుంటుంది అనే సందేశంలాది కనిపిస్తోంది. అద్భుతం! ఈ కథలోని ఇతివృత్తాలను ఒక్కసారి చూస్తే అతీంద్రియం వర్సెస్ వాస్తవికత, ఒంటరితనం, ప్రేమ, ద్రోహం, కరుణ, మానవ భయం ఇలా ఎన్నో పొరలు కనిపిస్తాయి. నిజమే. కాని అన్నింటికంటే ముఖ్యమైన సందేశం ఏమిటంటారు? నా దృష్టిలో 2 ముఖ్యమైన పాఠాలున్నాయి. ఒకటి, బాధను అర్థం చేసుకున్నప్పుడు భయం మాయమవుతుంది. రెండవది, దయ మరియు అవగాహన అనేవి మనకు తెలియని అతిపెద్ద శక్తులను కూడా శాంతింపజేయగలవు. కొన్ని అనుభవాలు తర్కానికి, విజ్ఞాన శాస్త్రానికి అందనివి. వాటిని వివరించడానికి ప్రయత్నించడం కన్నా అనుభూతి చెందడం ముఖ్యం. కరెక్ట్. ఆ నీలి వెలుగు అలాంటి ఒక అనుభూతే. ఇంత లోతైన విశ్లేషణ తర్వాత ఈ కథ మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్ననుంచుతుంది. అవును, ఒక బంధం సజీవంగా ఉండాలంటే దాన్ని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలా? లేక మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా చూపిన దయ మనం దాని గురించి మరిచిపోయిన తర్వాత కూడా కాలానికి అతీతంగా నిలిచిపోయే ఒక శక్తిని సృష్టిస్తుందా? బహుశా ఆ నీలి వెలుగే దానికి సమాధానం కావచ్చు. ఆలోచించండి.